మనం ఈరోజు పన్నీరు తీసుకుంటున్నాము. పన్నీరు చేసే విధానం చూపిస్తాను. ఇప్పుడైతే 2 లీటర్ల పాలు ఈ బౌల్లో వేసుకొని మంచిగా కాగబెట్టుకుంటున్నా. ఇప్పుడు కాగాలి, కొంచెము ఒక 10 నిమిషాలు కాగాలి. ఇవి మసలాలి మంచిగా. ఇప్పుడు మంచిగా మసులుతున్నాయి కదా, ఒకసారి ఇట్లా కలుపుతున్నాము. దీంట్లో ఇప్పుడు నిమ్మకాయ రసం పోసుకోవాలి. ఒక నిమ్మకాయ ఇట్లా గ్లాసులో ఇట్లా ఉడగట్టుకొని ఇత్తులు లేకుండా తీసుకొని ఇట్లా పోసుకోవాలి. ఒక నిమ్మకాయ అయితే మస్తు అవుతుంది. ఇవి ఇట్లా వలిగిపోతాయి, జుడిగా పగులుతుంది చూసిరా. ఇవి ఇట్లా వలుగుతాయి. పాలను ఇట్లా వలగొట్టుకుంటే ఇగో ఇట్లా విరిగిపోతుంది అన్నట్టు. పలగొడతారు అంటారు, విరగొడతారు అంటారు. ఇగో ఇట్లా పులుపుకు ఉట్టిగానే పాలు విరిగిపోతాయి. ఇగో ఇట్లా గడ్డలు మంచిగా ఇగో ఇట్లా ఇట్లా విరిగిపోతుంది. దీన్ని ఉడగట్టుకున్నాం. ఇప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఉడగట్టుకున్నాం. ఈ నీళ్ళన్నీ తీసేసుకోవాలి. స్టవ్ బంద్ చేస్తున్నా. ఇగో ఇట్లా ఉడగట్టుకోవాలి. ఇలా పడుతుంది. దీన్ని గట్టిగా మంచిగా కట్టుకోవాలి. ఇట్లా దగ్గరికి క్లాత్ను ముడేసుకోవాలి. ఇవి ఇట్లా ముడి కట్టుకొని దీనిపైన ఒకటి బరువు అనేది పెట్టుకోవాలి. గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయినాక చూపిస్తాను నేను. ఇవి ఇట్లా ముడేసుకొని దీని మీద గట్టిగా అవుతుంది అన్నట్టు. బరువుది పెట్టుకోవాలి. దీనిపైన ఇట్లా ఒక పీట మీద పెట్టుకొని ఇట్లా బరువు పెట్టుకోవాలి. ఏదైనా సరే బరువు పెట్టుకోవాలి, మంచిగా అనుగుతుంది. ఇట్లా గట్టిగా పెట్టుకోవాలి. ఒక ½ అన్ అవర్ పెట్టుకోవాలి. అట్లనే ఇట్లా బరువైంది పెట్టుకున్నాం కదా, తాయిపోయాక తీసుకొని చూద్దాం. ఇప్పుడు మంచిగా మూటిప్పుకుందాము. ఇగో ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇగో దీన్ని కర్రీస్ చేసుకోవచ్చు, రసమలై చేసుకోవచ్చు, రసగుల్ల కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇట్లా నేను చెప్పిన విధంగా వేసుకొని బయట తీసుకోకుండా ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు. ఇవి ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు మనం వంట చేసుకునేటప్పుడు.